బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్గా ఉన్నటువంటి సెంథిల్ కుమార్ భార్య రుహి ఈరోజు అనారోగ్యం కారణంగా మరణించారు. మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆవిడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. కోవిడ్ సమయంలో ఆవిడ ఆరోగ్యం క్షీణించింది, తరువాత మరింతగా క్షీణిస్తూ వచ్చింది. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల ఈరోజు ఆవిడ మరణించారు. సెంథిల్ కుమార్ మన తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. ఆవిడ భార్య చనిపోవడం నిజంగా తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు విషాదం చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రుహి యోగా ఇన్స్ట్రక్టర్గా కూడా ఉన్నారు. యోగా ఇన్స్ట్రక్టర్ కూడా చాలామందికి ఆవిడ సుపరిచితురాలు. ఈ నేపథ్యంలో ఆవిడ చనిపోవడం చాలామందికి బాధ కల్పిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో జగదేవ్ గారు, అంటే సెంథిల్ కుమార్ గారి భార్య చనిపోయారు. మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి ఈరోజు వాళ్ళ భార్య చనిపోవడం జరిగింది. 2021 అంటే కోవిడ్ టైం నుంచే ఆవిడ ఆరోగ్యం కొంచెం క్షీణిస్తూ వచ్చింది. ఈరోజు మాత్రం మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ చేయడం వల్ల ఆవిడ చనిపోవడం చూస్తున్నాం. ఏంటి ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్నాం? ఇది చాలా విచారకరమైన ఘటన. అంటే సెంథిల్ కుమార్ గారు స్టార్ సినిమాటోగ్రఫీ యాక్చువల్గా పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి గారితో సినిమాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా రాజమౌళి గారు కూడా స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత ఈయన కూడా స్టార్ సినిమాటోగ్రఫర్ అయ్యారు. రాజమౌళి గారితో సినిమా పరంగా కాకుండా కుటుంబ పరంగా కూడా బాగా సన్నిహితంగా ఉండే కుటుంబం సెంథిల్ గారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో రాజమౌళి గారు సినిమాకు సంబంధించి ఏ ట్రయల్స్ కానీ దాని గురించి కొన్ని ప్రాజెక్టులు కానీ లేదంటే మాక్ డ్రిల్ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా సెంథిల్ గారు ఈమె కూడా చాలా సందర్భాల్లో ఉన్న చూసాం. కాకపోతే ఇట్లా కరోనా అటాక్ అయిన తర్వాత ఎందుకు ఆరోగ్యం క్షీణించింది, దట్టు ఆమె ఒక యోగా ఇన్స్ట్రక్టర్. యోగా ఇన్స్ట్రక్టర్ అనేది ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ బాడీ కూడా అట్లా మౌల్డ్ అయి ఉంటుంది. ప్రతిదీ కూడా అంతగా ప్రతిదీ ఆర్గాన్ మీద కూడా వాళ్ళకి కమాండ్ ఉంటుంది యోగా చేసే వాళ్ళకి. అంటే యోగా చేసే వాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫేస్ కూడా గ్లో ఉంటుంది. మీరు అర్థం చేయండి. సో అటువంటి ఆవిడకి కూడా ఇట్లా అవ్వడం అనేది చాలా ఒక్కసారిగా డిప్రెషన్లో వెళ్ళిపోయినట్టు. అంటే రాజమౌళి అండ్ టీం అనే కాదు, సినిమా వ్యాప్తంగా కూడా బేసిక్గా ఆయన హైదరాబాద్కి చెందిన కుటుంబం నుంచి ఉన్న వ్యక్తే. తర్వాత ఉద్యోగరీత్యా ఫాదర్ ఉద్యోగరీత్యా తమిళనాడుకి వెళ్ళి సెటిల్ అవ్వడం, అక్కడ కుటుంబ నేపథ్యం అంతా ఇది అవ్వడం. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే ఆయన తెలుగు వాడు అనే విషయం తెలియదు. తమిళంలో అక్కడ మద్రాసులో అది ఉండేవారు కాబట్టి ఇది సెంథిల్ కుమార్ అంటే తమిళ్ ఫోటోగ్రాఫర్ కెమెరామెన్ అని అనుకుంటారు. బట్ అంటే 2021 కోవిడ్ సమయంలో రుహి గారి ఆరోగ్యం కొంచెం క్షీణించింది. ఆ తర్వాత కోలుకున్నారు. మరి మళ్ళీ గత కొన్ని రోజుల నుంచిగా ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈరోజు అసలు మరణించారు. అంటే కరోనా తర్వాత అండి నేను వరకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు డాక్టర్స్, వాళ్ళు చెప్పేది ఏంటంటే కరోనా ఎవరికైతే బాగా సివియర్గా అటాక్ అయ్యి వాళ్ళు అప్పుడే ప్రాణాల నుంచి పోరాడి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా తర్వాత ఈ వ్యాక్సిన్స్ వేసుకున్నారు. వ్యాక్సిన్లు కూడా 2 వరకు ఓకే, కానీ బూస్టర్ డోస్ కింద 3వ ఆప్షన్ వేసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అది ప్రాణాంతకంగా డైవర్ట్ చేస్తుంది, రకరకాల డిసీజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ వెన్నుముక తుంటి దగ్గర నుంచి జాయింట్ ఉంటుంది కదా, ఆ సమస్యలు రావడం కానీ లేదంటే లివర్ పరమైన సమస్యలు కానీ హార్ట్ పరమైన సమస్యలు కానీ ఎక్కువగా వస్తున్నాయి. ఆ తర్వాత తదనంతరం అవి ఎట్లా అవుతున్నాయంటే అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ కూడా దారితీస్తున్నాయి అని కూడా నేను విన్నాను. మేబీ ఇది నిజంగా దురదృష్టకరం. అంత యోగా ఇన్స్ట్రక్టర్ చూడండి, మనిషి కూడా ఫిట్గా పర్ఫెక్ట్గా ఉన్నారు ఆవిడ. ఇప్పుడు బాహుబలి ఆల్మోస్ట్ ఆల్ రాజమౌళి గారితో సై నుంచి ప్రయాణం, సైకి ముందు స్టూడియో నెంబర్ 1 ఏది చేశారు, బట్ అంతకుముందు సింహాద్రి 2 సినిమాలే చేశారు. రుహి గారిని అండ్ సెంథిల్ కుమార్ గారిది ఏమో ప్రేమ వివాహం. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈవిడ అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ఆయన అసలు షూటింగ్స్ మానేశారు. షూటింగ్స్ నుంచి కొంత గ్యాప్ తీసుకొని ఆవిడకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఆవిడ అనారోగ్యం బారిన పడిన తర్వాత ఈరోజు ఆవిడ మరణించడం, దాని నుంచి ఎలా కోలుకుంటారో ఏంటో మరి పాపం. ఇందాకంటే కొద్దిసేపు అంటే ఈరోజే మరణించారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ ప్రేమ వివాహము, దట్టు పిల్లలు చిన్నవాళ్ళు, ఒకసారి డైజెస్ట్ చేసుకోవడం కష్టమే. బట్ అసలు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. యోగా ఇన్స్ట్రక్టర్ అంటే అందులో హైఫై ఫ్యామిలీస్ అవన్నీ కూడా, అంటే స్టార్
స్టార్ ఫోటోగ్రాఫర్ ఆయన, స్టార్ కెమెరామ్యాన్, హయ్యెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ వాడికి ఇండియాలో కూడా. ఆయనకు ఇచ్చే హయ్యెస్ట్ పెయిడ్ ఇండియాలో ఇంకే కెమెరామ్యాన్ కూడా ఇవ్వట్లేదంట. అంటే మామూలుగా నేను వార్తల్లో చూసినా కూడా. ఈవిడ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సెంథిల్ కుమార్ గారు ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాలో అంటే అసలు అంటే అవకాశం వచ్చినప్పటికీ కానీ నేను కొంచెం నాకు గ్యాప్ కావాలి అంటే కూడా హై ప్రొఫైల్ ఉన్నవారు వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ హెల్త్ పరంగా కానీ వాళ్ళకి ఏం కావాలంటే క్షణాల్లో దొరుకుతాయి. స్టార్ హాస్పిటల్స్, ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా ఏ విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలని కూడా చేయొచ్చు. కానీ విధిరాతను ఎవరు తప్పించలేరు అన్నట్టుగా మీరు అన్నట్టు సై సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయనే మొదట్లో కొన్ని అమృతం లాంటి ఫేమస్ సీరియల్స్ కూడా చేశారు ఆయన. బట్ సై సినిమా నుంచి ఇంకా రాజమౌళితోనే జర్నీ అవుతున్నారు. రాజమౌళి లాగే ఆయన ఇంచుమించు ఈక్వల్ స్టేటస్ మెయింటైన్ చేస్తుంటున్న వ్యక్తి, ఆ కుటుంబంతో అంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. పైగా ఈవిడ కూడా యోగా ఇన్స్ట్రక్టర్ అయినప్పటికీ ఇట్లా కరోనా బారిన పడ్డము, తర్వాత ఒక్కొక్కటిగా ఎఫెక్ట్ అవ్వడము, అన్ని ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయిపోయింటే పాపం ఆవిడ ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారో ఆ బాధను తట్టుకోలేక ఆవిడకి హెల్ప్గా ఉండి ఆవిడ కొద్దిగా ధైర్యం చెప్పే ప్రయత్నంలోనే ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి గారు మహేష్ బాబు గారు చేసే సినిమా కూడా ఆయన చేయనని చెప్పి ఇంట్లో భార్యను చూసుకోవడానికి సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సెంథిల్ కుమార్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో రూహీ మరణం. అవును, అంటే ఒక్కసారి అంటే శుక్రవారం ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆవిడ అంత్యక్రియలు జరగబోతున్నాయి అంటూ కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. రాజమౌళి సినిమాలకు కెమెరామాన్ గా పనిచేసినటువంటి సెంథిల్ కుమార్ అంటే రాజమౌళి ఒక బ్రదర్ లాగా సెంథిల్ కుమార్ ను భావిస్తూ వస్తాను. అవునండి, నాట్ ఓన్లీ రాజమౌళి గారు కీరవాణి గారు మొత్తం రమా రాజమౌళి గారు మొత్తం ఫ్యామిలీ కూడా చాలా సన్నిహితంగా ప్రతిదీ కూడా ఈ ఇంట్లో ఏ కార్యక్రమం అయినా ఇప్పుడు అంతకుముందు రాజమౌళి గారి అబ్బాయికి ఎవరికి సమ్ అకేషన్ అయినప్పుడు కూడా వీళ్ళు ఫ్యామిలీతో ముందుగానే వచ్చేసి సంగీత్ నుంచి కూడా అందరూ స్పెండ్ చేసి అటు వీళ్ళు రాజమౌళి గారితో చేసిన సినిమాల్లో చేసిన ప్రముఖ హీరోయిన్లతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రామ్ చరణ్ గారితో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ, ప్రభాస్తో కానీ వాళ్ళందరితో కూడా మంచి సన్నిహితంగా అంతా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ కుటుంబంలాగా ఉండేవాళ్ళు. ఒక్కసారి ఇప్పుడు ఆవిడ మరణం మేబీ ఇట్లాంటి స్టార్ హీరోలు కూడా డైజెస్ట్ చేసుకోలేరు. అంత హ్యాపీగా కూడా మనం చూడొచ్చు. ప్రభాస్ గారి పక్కన ఆవిడ ఉన్నారు, ఆవిడ ఫేస్ అంతా కొంచెం డల్ గా అంటే అప్పటికే కరోనా తర్వాత కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కొద్ది నెలల నుంచి అసలు ఆ అనారోగ్య సమస్యలు పెరుగుతూ వచ్చాయి, క్షీణిస్తూ రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అంటే అదే చెప్పు, కరోనా తర్వాత ఏవైతే ఇంపాక్ట్ అయ్యారో అవి ఒకదాని తర్వాత ఒకటి అలా ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ పెరిగి ఒక్కొక్క ఆర్గాన్కి స్ప్రెడ్ అవ్వడం నిజంగా దురదృష్టకరం. పైగా మీరు అన్నట్టు ప్రేమ వివాహము, పిల్లలు చిన్నవాళ్ళు ఒకసారి డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టమే. ఇంకా మళ్ళీ నేనేం కోరుకుంటానంటే మరి ఇప్పుడు ఎప్పుడైతే బ్రేక్ తీసుకున్నారో మహేష్ బాబు సినిమాకి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో బ్రేక్ తీసుకున్నారో ఆ బ్రేక్ తీసుకోకుండా మళ్ళీ ఆ పనుల్లో పడితే కాస్తైనా మరుపు వచ్చి కాస్తైనా డైవర్ట్ అయ్యి హ్యాపీగా ఉండగలుగుతారని నా అభిప్రాయం. బట్ అంత ప్రేమ వివాహం చేసుకుని అతను మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా ఆయన భార్య అంటే ఎంత ఇంపార్టెన్స్, ఎంత ప్రేమ వివాహం, ఎంత అన్యోన్యంగా ఉన్నారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ ఇట్లా ఒక్కసారిగా విధి ఇలా విడదీయడం అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. అంటే మళ్ళాంటి వాళ్ళమే ఎంతగా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళకి సన్నిహితంగా ఉండే దర్శకుల కుటుంబాలు కానీ హీరోల కుటుంబాలు కూడా వాళ్ళు కూడా చాలా దిగ్భ్రాంతికి లోనే ఉంటారు. సార్ నిజంగా ఇండస్ట్రీలో ఒక విధంగా షాక్ గురి చేసే అంశమే. ఎందుకంటే ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఆయనకి అంటే ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కూడా వాళ్ళు కోరుకుంటూ కొన్ని ట్వీట్లు చేయడం కూడా మనం చూసాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏజ్ అయ్యింది, కొంత ఏజ్ 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటేయి వాళ్ళు కాలక్రమేణా చనిపోయారంటే ఓకే, కానీ మంచి యుక్త మిడిల్ ఆఫ్ ది ఏజ్ ఇంకా చాలా ఉంది ఆవిడ లైఫ్ చూడాల్సింది. వాళ్ళ పిల్లలు సెటిల్ అవ్వాలి, వాళ్ళ బాధ్యతలు చూడాలి. ఆయన కూడా చివరి స్టేజ్లో అండగా ఉంటాను అనుకుని ఎన్నో ప్రామిసులు చేస్తుంటారుగా, ఎన్నో కళ్ళగా ఉంటారుగా. ఒక్కసారి అందులో ఆ స్థాయి వ్యక్తులు నెంబర్ 1 కెమెరామెన్గా ఉన్న వ్యక్తి వాళ్ళు హాస్పిటాలిటీ విషయంలో కానీ కేర్ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. పర్సనల్ కేర్ టేకర్ కూడా పెట్టుకుంటారు. ఆహార నియమాలు కూడా చాలా శ్రద్ధగా ఉంటాయి. ఏ టైంలో ఏ జ్యూస్ తాగాలి, ఏ టైంలో ఏ స్ప్రౌట్స్ తినాలి అన్నట్టు అంత నీట్గా ఉండే వాళ్ళకు కూడా ఈరోజు విధిని వక్రీకరించడం ఏంటో మరి ఇద్దరిని ఒకసారి విడదీసింది. డైజెస్ట్ చేసుకోలేని అంశమే. బట్ దట్టు ఏజ్ కూడా చిన్న వయసే, బిలో 40, 30+ ఉన్నారు కానీ బిలో 40 ఉన్నారు.
అంటే ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అతను పైగా లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఆమె చేసుకున్నా కూడా ఆయన కెరీర్ కూడా బాగా, కెరీర్ గ్రాఫ్ కూడా బాగా పెరిగింది. అదొక ఇది ఉంటుంది కదా. అంత ఇష్టంగా ఆయన సెంథిల్ గారిని ప్రతిదీ వెంట పెట్టుకొని చూసుకొని ఆయనకి సపోర్ట్గా ఉండే ఆమె ఒక్కసారిగా లేకపోయేసరికి బ్యాక్ బోన్ ఇరిగిపోయినట్టుగా సెంథిల్ కుమార్ గారికి. రేపు ఉదయం 9 గంటలకి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆవిడ అంత్యక్రియలు చివరి మజిలీ సాగబోతుంది అంటూ కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎందుకంటే రాజమౌళి గారి సినిమాలతో ఒక్కసారిగా అంత ఖ్యాతి వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళంతా కూడా ఓన్ చేసుకున్నాం, అండ్ మోర్ ఓవర్ తమిళ వాళ్ళు కూడా ఓన్ చేసుకుండొచ్చు. బట్ ఇక్కడ హైదరాబాద్ చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ అంత్యక్రియలు చేయడానికి ఇదే అవుతున్నారు. బట్ అందరూ రేపు మనం ఒక లైవ్లో కూడా చూడొచ్చు, చాలామంది ప్రముఖులు, పెద్ద పెద్ద స్టార్స్, ప్రభాసు, ఎన్టీఆర్, చరణ్ వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది ఆ కార్యక్రమానికి. ఏదైతేనే అంటే మనం ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ ఆ సెంథిల్ కుమార్ గారు ఉండే ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మాత్రం నిజంగా అది తీరని లోటే. ఆయన్ని త్వరగా రికవర్ అని కోరుకుందాం. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ మహేష్ బాబు గారి సినిమాకి వేరే కెమెరామెన్ పెట్టే ఉంటారు. ఆయనకి కాదంటే మళ్ళీ ఈయన కూడా సెకండ్ సెషన్ ఇంకో షెడ్యూల్లో ఈయన పెట్టి కాస్త డైవర్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆయన త్వరగా డిప్రెషన్ నుంచి బయటికి రావాలి, అలాగే ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. ఓకే జగదేవ్.